ఇంత గొప్పగా పనులు జరుగుతూ ఉంటే దేవాలయాల డెవలప్మెంట్కి కూడా ఎండోమెంట్ డెవలప్మెంట్కి కూడా కొంత నిధులు కేటాయించిన పరిస్థితి. ముమ్మరంగా స్పీడ్గా వచ్చిన 10 నెలల్లోనే పిఠాపురం రూపురేఖలు మార్చిన పరిస్థితి మా డిప్యూటీ సీఎం గారు. దేశంలో ఉండే దరిద్రాలన్నీ వాళ్ళకుండాయి, దానిని మేము చేసినట్టు చూపించుకోవడం అనేది వాళ్ళ నైజం. వీళ్ళు ఏదో ఒకటి తన ఉనికిని కాపాడుకోవడం కోసం కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండి వ్యవస్థ మొత్తం ముందుకెళ్తా ఉంది. అక్కడ ఉన్న గొప్ప పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి పిఠాపురం ప్రజలే చెప్తా ఉన్నారు. ఇవాళకి 105 కోట్ల రూపాయలు దానికి కేటాయించి రోడ్లు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, నిన్నకాక మొన్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కానివ్వండి, ఇంత గొప్పగా పనులు జరుగుతూ ఉంటే దేవాలయాల డెవలప్మెంట్కి కూడా ఎండోమెంట్ డెవలప్మెంట్కి కూడా కొంత నిధులు కేటాయించిన పరిస్థితి. ముమ్మరంగా స్పీడ్గా వచ్చిన 10 నెలల్లోనే పిఠాపురం రూపురేఖలు మార్చిన పరిస్థితి మా డిప్యూటీ సీఎం గారు. అది దళితుల మీద జరిగిన వ్యవస్థగా మేము చూడట్లేదండి. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది, దాన్ని తీసుకొచ్చి కులాలకి అంటగట్టి దాన్ని వేరే మంట పెట్టి వేడి సెగ కాగాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ రోజు పిఠాపురంలో రాజు గారు కూడా పవన్ కళ్యాణ్ మనం కలడం జరిగింది. అతను కూడా కలిసేద్దామని చెప్పి ఈరోజు అంటే వాళ్ళకి ఏది లేక ఈ వైసీపీ నాయకులు రోజా కానీ పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా ఇంకా పనేం లేదు, చాలా కొంతకాలంగా దోచుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎలాగోలో మీడియా ముందు మాట్లాడితే మనల్ని గుర్తిస్తారని నమ్ముకుంటున్నారు. కానీ వీళ్ళు చేసిన అరాజకాలు, హత్య రాజకీయాలు అన్నీ అందరికీ తెలుసు. ఈరోజు తల్లికి చెల్లికి లాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ మైనింగ్ కానీ ఇసుక కానీ ఆ రోజు ఎన్నో వేల కోట్లు అమ్ముకుని, అలాగే ఈరోజు మందు అమ్ముకొని వేల కోట్లు సంపాదించి ఆ స్కామ్లో కూడా రేపు అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ బయటపడ్డాయి. వాళ్ళ చెల్లె చెప్తుంది ఇలాగ ఆస్తుల కోసం కానీ ఇలాగ ఒక సీఎం మాజీ సీఎం అయి ఉండి కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళు పంచుకుపోతే ప్రజలకి ఏం పని చేస్తారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అతను రాబోయే రోజుల్లో జైలుకి వెళ్తారు. ఇవన్నీ బయటపెడితే వాళ్ళ బాబాయ్ హత్య, వాళ్ళ తండ్రి హత్య, ఇలాంటివి ఎన్నో హత్యలు చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడుకుని మంచిది. దేశంలో ఉండే దరిద్రాలన్నీ వాళ్ళకుండాయి, దానిని మేము చేసినట్టు చూపించుకోవడం అనేది వాళ్ళ నైజం. కాబట్టి దాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసి మా మీద వేయడం తప్ప మేము ఎప్పుడూ చేయము. అది అవన్నీ కూడా అవస్థలండి. అవన్నీ సృష్టించేదే వాళ్ళు ఏదో ఒకటి దాన్ని సృష్టించాలి, దాన్ని విష్యూ చేయాలి, బయటికి తీసుకురావాలి అని అనుకుంటారు తప్ప అసలు ఉంటే కదా బయటికి తీసుకురావడానికి. వాళ్ళే బయటికి రారు, నీడ ఉండదు. ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 1 వస్తుందేమో కూడా తెలియదు. ఎవరండి? అలా ఏం లేదండి అస్సలే. అంటే ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం అని ముందు పెట్టి వచ్చారు ఆయన. అటువంటిది మహిళల్ని, తర్వాత దళితుల్ని, తర్వాత ఇప్పుడు మొన్న కూడా మేము ఇది క్యాండిల్ ర్యాలీ చేసినప్పుడు ఎస్సీ బీసీ మైనార్టీ కులాలన్నీ కలిపి చేసాం. అటువంటిది ఏమీ మా పార్టీలో ఉండదు. వాళ్ళకి ఏదో చెయ్యాలి, ఏదో అనాలి అన్న ఉద్దేశంతో అంటున్నారు తప్ప ఇది మరొకటి కాదు. ఏముండదండి. ఆయన మీరు గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరూ కలిసి ఉండాలి. మా 7 సిద్ధాంతాల్లో కూడా కులాలు కలిపే యొక్క సిద్ధాంతం అనేది కూడా మేము ముఖ్యంగా తీసుకుంటాము. అలాగా ఎవరో వ్యక్తి ఒక 2-3 చేసిన దాంట్లో తప్పిదంలో యావత్ పార్టీని ఆ విధంగా కలపడం అన్నది తప్పని నేను అనుకుంటున్నానండి. 11 నెలల కాలంలో జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం పెద్ద పురుషుందైతే లేదు. ప్రజలు నిరసనగా అసంతృప్తితో ఉన్నారని చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కనీసం 10 సీట్లు కూడా రావని చెప్తారు వైసీపీ. నిజంగా ఓబ్బో వైనాట్ 175 అన్నారే, మళ్ళీ ఏమైనా వైనాట్ 175 నుంచి 11 కాలు రాశారు. ఇంకా సిగ్గు సావా రాకోకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడితే నవ్వుతారని అనిపించదా? నువ్వు ఎన్ని రోజులు వచ్చిన దగ్గరికి, ఎన్ని రోజులు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఎన్నిసార్లు తిరిగారు? అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాడు? అసెంబ్లీకి వచ్చి నీ వాడిని ఎక్కడ అనిపిస్తున్నావు? నువ్వు కూడా మాట్లాడుతున్నారా సార్? వీళ్ళు ఏదో ఒకటి తన ఉనికిని కాపాడుకోవడం కోసం కూటమి మీద విమర్శలు చేస్తున్నారు తప్ప జనసేన పార్టీ ఫైట్ చేసింది కాబట్టి 21 ప్లేసెస్లో విన్ అయింది సార్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఏ రాజకీయ నాయకుడి చరిత్రలో ఇటువంటి విజయం చూసి ఉండరు. సో అటువంటి విజయం పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కట్టబెట్టారంటే ఆ పార్టీ నిలబడిన తీరు. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కేంద్ర మెడలు ఉంచుతానని చెప్పాడు. ఏడా ఉంచాడా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కాళ్ళకు దండం పెట్టడం, శలవాలు కప్పడం, వెంకటేశ్వర స్టాచ్యూ ఇవ్వడం, హూకిల్డ్ బాబాయ్ అనగానే పరిగెత్తడం, ఇది తప్ప ఇంకేముంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేది కనపడటం లేదా నీకు? ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడాలంటే భయపడతారు. అటువంటి విషయాల్లో కూడా ఆయన ధైర్యంగా ఈరోజు స్టేట్మెంట్స్ వస్తున్నారు. అటువంటి నాయకుడు ప్రజల పక్షాన ఉంటాడు. మీరు దోచుకో పంచుకో అనే స్టేట్మెంట్ దగ్గర ఆగిపోతారు.